Our topic is what is software and what is hardware. So first of all, we know the what is hardware. Hardware means physical components of the కంప్యూటర్. మనం కంప్యూటర్లో ఏదైతే ఫిజికల్ కాంపోనెంట్స్ ఉంటాయో వాటినే మనం ఏమంటాము అని అంటే హార్డ్వేర్ అని చెప్పేసి అని అంటాం. ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అని అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ది కంప్యూటర్. ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే ఏమొస్తాయి మనకి? ఎగ్జాంపుల్స్ సిపియు కానీ లేదా మానిటర్ కానీ, ఓకే, కీబోర్డ్, నెక్స్ట్ వచ్చేసి మౌస్ని కానీ అయితే మనము వేటిని అయితే టచ్ చేయగలుగుతామో వాటిని ఏమంటాము అని అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఓకే, సో మన నెక్స్ట్ వన్ వచ్చేసి హార్డ్వేర్. వాట్ ఈస్ హార్డ్వేర్? హార్డ్వేర్ మీన్స్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో మనకి హార్డ్వేర్ అంటేనేమో మనం ఏవైతే మనం హ్యాండ్తో టచ్ చేసి ఫీల్ అవుతామో దాన్నే ఏమంటాము అంటే హార్డ్వేర్ అంటాము. అదే సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్నే మనం ఏమంటాము అని అంటే సాఫ్ట్వేర్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సో సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్ కాల్డ్ ఏ సాఫ్ట్వేర్. సో మనకి ఏదైనా కోడింగ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనకి ఏం కావాలి? సాఫ్ట్వేర్ అనేది కావాలి కంపల్సరీ. అది మనకి సాఫ్ట్వేర్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ మెయిన్గా వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. వన్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్, సెకండ్ వన్ ఈజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ యూటిలిటీ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్లో అంటే మనం సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే ఏమంటాము? ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ని ఒక సి లాంగ్వేజ్లో కానీ లేదా C++లో కానీ జావాలో కానీ మనం ఏం చేస్తున్నాము? ప్రోగ్రామ్స్ని ఒక ప్రోగ్రామ్ని కోడింగ్ని ఎగ్జిక్యూట్ చేసి దానికి పర్టికులర్ అవుట్పుట్ కావాలి అని అంటే మనకి ఏం కావాలి? సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తాము. వన్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? మనకి సిస్టమ్ అనేది ఒకటి ఆన్ అవ్వాలి అని అంటే మనకి ఏం కావాలి? సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్. మనం సిపియుని స్విచ్ ఆన్ చేయగానే మనకి జరిగేది ఏంటిది? ఒక బూటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాన్నే ఏమంటాము అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనకి సిస్టమ్ అనేది ఆన్ అవ్వదు. ఓకే, మనకి ఏంటంటే ఒక దాంట్లో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎలా తీసుకోవచ్చు అని అంటే విండోస్ ఎక్స్పీ అని, విండోస్ ఎక్స్పీ, విండోస్ 2007, లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ఇప్పుడు విండోస్ 2011 కానీ, లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 2011. దీనికన్నా ప్రీవియస్ మనం ఏం యూజ్ చేసేవాళ్ళం? 10 యూజ్ చేసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం 2011 అనేది యూజ్ చేస్తున్నాం. అయితే మొబైల్స్కి అయితే ఏం యూజ్ చేస్తాం? మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. మన మొబైల్స్లో ఏమి సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అంటే ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మనకి ఐఫోన్స్లో అనుకోండి, నార్మల్ మన యొక్క మామూలు ఫోన్స్లో అయితే కనుక ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము. అదే ఐఫోన్లో వచ్చేసి మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము అని అంటే ఐఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకుండా మనకి సిస్టమ్ అనేది వర్క్ చేయదు. ఓకే, మనం ఎలాంటి వర్క్ చేయాలి అని అన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? సిస్టమ్ని ఆన్ చేయాలి. సో సిస్టమ్ ఆన్ అవ్వాలి అని అంటే మనకేం కావాలి? సమ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. వాటిని ఏమంటాము అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. విండోస్ ఎక్స్పీ కానీ, విండోస్ 2010 కానీ, 11 కానీ, ఇంకా అంతకుముందు మనకి విండోస్ 7 అని వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంకా ఏమి యూజ్ చేసాం? మ్యాక్ ఓఎస్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి మనం యూజ్ చేసాం. అదే మొబైల్లో అయితే మనం యూజ్ చేసేది ఏంటిది?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఐఫోన్స్లో యూస్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఏంటిదంటే iOS అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి ఏంటిది అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో మనకి సెకండ్ టైప్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే ఏదైతే మనం ఒక ఒక ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు సి లాంగ్వేజ్లో మనం ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలా ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనకి ఏం కావాలి, సి లాంగ్వేజ్లో కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి టర్బో C++ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. సో టర్బో C++ అనే అప్లికేషన్ లేకుండా మనం ఏం చేయలేము, ఆ సాఫ్ట్వేర్ని దానిలో ఉన్న కోడ్ సి లాంగ్వేజ్ యొక్క కోడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయలేము. అదే మనకి వర్డ్ కానీ ఎక్సెల్ కానీ లేదా ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలి అని అంటే మనకి ఏం కావాలి, వర్డ్ అనేది కావాలి. డాక్యుమెంట్స్ ప్రిపరేషన్కి ఒక ఫైల్ని మనం ఏదైనా ఒక లెటర్ రైటింగ్ అనేది రాయాలి. సో లెటర్ రైటింగ్ అనేది రాయాలి అని అంటే మనకి ఏం కావాలి, ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలి. సో అది ఎక్కడ చేస్తాము అంటే వర్డ్లో చేస్తాం. లేదు ఒక ప్రెజెంటేషన్ పీపీటీ మనం ఏమైనా ఒక ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాలనుకుంటున్నాం, అప్పుడు ఏం యూజ్ చేస్తాము అంటే పవర్ పాయింట్ అనేది యూజ్ చేస్తాం. సో పవర్ పాయింట్ అనేది యూజ్ చేసి మనం స్లైడ్స్ క్రియేట్ చేసుకుని మనం ఏం చేస్తాము, ఒక ప్రెజెంటేషన్ అనేది ఇస్తాం. సో అట్లా మనకి ఇది ఒక పవర్ పాయింట్ అనేది ఒక అప్లికేషన్. నెక్స్ట్ ఎక్సెల్, మనకి ఏదైనా ఒక టేబుల్స్ రూపంలో ఏదైనా ఫార్మాట్ అంటే స్టూడెంట్ డీటెయిల్స్ కానీ లేదా ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ ఇలా మనం ఏదైనా చేయాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తాం, ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం. ఇలా మనం ఏం చేస్తాము, ఏ టైప్ ఆఫ్, ఒకవేళ మనం ఫోటోషాప్ చేయాలనుకోండి, సో మా ఫోటోషాపింగ్ చేయాలి అని అంటే ఫొటోస్ని ఎడిట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఫోటోషాప్ అనే ఒక అప్లికేషన్ అనేది కావాలి. సో మనం ఏ వర్క్ చేయాలి అని అన్నా కూడా మనకి ఏం కావాలి, అప్లికేషన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ వన్ ఏమో సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తాము, అదే ఓఎస్ అంటాము. ఆ ఓఎస్లో మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేస్తాము, సమ్ అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ టైప్ వచ్చేసి యూటిలిటీ సాఫ్ట్వేర్. థర్డ్ టైప్ వచ్చేసి యూటిలిటీ సాఫ్ట్వేర్. యూటిలిటీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అని అంటే ఇది కూడా సేమ్ యాజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ టైప్లోనే ఉంటుంది, సేమ్ యాజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో మనం ఏదైనా మనకి మన యొక్క డిస్క్ని క్లీనప్ చేసుకోవాలి, మన యొక్క హార్డ్ డిస్క్ని క్లీనప్ చేయాలి. అలా చేయాలి అని అంటే మనకి ఏం కావాలి, యూటిలిటీ సాఫ్ట్వేర్ అనేది కావాలి. లేదు మనకి మన యొక్క నెక్స్ట్ ఇంకా మన యొక్క సిస్టమ్కి యాంటీవైరస్ అనేది కావాలి. సో అప్పుడు మనకి దాన్ని యాంటీవైరస్ని కూడా మనం ఏమంటాము అని అంటే యూటిలిటీ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అంటాం. మన డిస్క్ని క్లీనప్ చేయాలన్నా లేకపోతే మన యొక్క సిస్టంలో ఉన్నటువంటి వైరస్ని రిమూవ్ చేయాలి అని అన్నా కూడా మనకి ఏం కావాలి, యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మెయిన్ పర్పస్ ఏంటిది, యూటిలిటీ సాఫ్ట్వేర్ అనేది యాంటీవైరస్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిస్క్ క్లీనప్ చేయడానికి మనం యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా, సో దీస్ ఆర్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆఫ్ ది కంప్యూటర్. ఓకే, థ్యాంక్ యూ. ఈ టాపిక్ కనుక మీకు అర్థమైనట్లయితే కనుక ఈ టాపిక్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.